ఈరోజు పుష్య అమావాస్య, దీన్నే చొల్లంగి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈ చొల్లంగి అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది, చాలా శక్తివంతమైంది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, అలాగే ఖగోళంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతున్న తరుణంలో పంచగ్రహ కూటమి అనుకూల ఫలితాలను కలిగింపజేయటానికి, వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకోవటానికి ఎలాంటి శక్తివంతమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు పుష్య అమావాస్య. పుష్య అమావాస్యను చొల్లంగి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈ చొల్లంగి అమావాస్యకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈరోజు ఎవరైతే దగ్గరలో ఉన్నటువంటి జీవనదిలో స్నానం ఆచరించి ఆ తర్వాత దక్షిణ దిక్కుకు తిరిగి నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో పితృదేవతలకు తర్పణాలు ఇస్తారో వాళ్ళ వంశంలో పితృదేవతలు 21 తరాల పాటు నరక బాధలు లేకుండా ఉన్నత లోకాల్లో ఉంటారు. అలాంటి శక్తి చొల్లంగి అమావాస్యకు ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈరోజు ఇంటి యజమాని దగ్గరలో ఉన్న జీవనదిలో స్నానం చేయటం, అలా వీలు కాని పక్షంలో నదుల పేర్లను స్మరించుకుంటూ గృహంలో స్నానం చేయటం, ఆ తర్వాత పితృదేవతలకు తర్పణం ఇవ్వటం చేయండి. దీనివల్ల 21 తరాల పాటు పితృదేవతలు ఉన్నత లోకాల్లో ఉంటారు. అలాగే చొల్లంగి అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైంది. ఈరోజు అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి అందరూ కూడా స్నానం చేసిన తర్వాత ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొద్దిగా పచ్చకర్పూరం పొడి కలపండి. పచ్చకర్పూరం పొడి కలిపినటువంటి ఆ రాగి పాత్రలో జలాన్ని మీ గృహంలో సింహద్వారం లోపల వైపు మూలగా ఉంచండి. రోజంతా ఆ నీరు అలానే ఉంచి మర్నాడు ఆ నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయండి. ఇలా చేస్తే ఈ పరిహారం వల్ల గృహంలో సానుకూల శక్తులు పెంపొందింపజేసుకోవచ్చు, వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా మిరియపు గంధాన్ని సమర్పించండి. అంటే ఒక మిరియం తీసుకొని దాన్ని తడి చేసి దాన్ని అరగదీసి వచ్చినలాగా గంధాన్ని మిరియపు గంధం అంటారు. ఆ మిరియపు గంధాన్ని లక్ష్మీదేవి చిత్రపటానికి బొట్టులాగా అలంకరించండి. అదేవిధంగా లక్ష్మీదేవికి మిరియాలతో తయారు చేయబడినటువంటి పదార్థాలు, గారెలు నైవేద్యంగా సమర్పించండి. వాటిని ప్రసాదంగా స్వీకరించండి. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే చొల్లంగి అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు ఒక శక్తివంతమైన దీపాన్ని వెలిగించండి. ఆ దీపం వెలిగించడం ద్వారా నరదృష్టి, శత్రుబాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ దీపం ఎలా వెలిగించాలంటే, మీ ఇంటి గుమ్మం ముందు సూర్యాస్తమయం తర్వాత ఏదైనా చెట్ల ఆకులను ఉంచి ఆ చెట్ల ఆకుల మీద కొద్దిగా రాళ్ళ ఉప్పు పోసి, కొన్ని నల్ల నువ్వులు కూడా రాళ్ళ ఉప్పులో ఉంచి, ఒక కొత్త మట్టి ప్రమిదలో ఇంకొక కొత్త మట్టి ప్రమిదను ఉంచి నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. అలా ఏదైనా చెట్టు ఆకు మీద రాళ్ళ ఉప్పు పోసి నువ్వులు కొన్ని వేసి దాని మీద కొత్త మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగిస్తే ఈ దీపం అనేది శత్రుబాధలు, దృష్టి దోషాలు అన్నీ తొలగింపజేస్తుంది. అలాగే ఈరోజుకు ఒక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే, ఈరోజు సాయంత్రం 4:40 ఖగోళంలో మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఎందుకంటే ఈరోజు సాయంత్రం సరిగ్గా 4:40 చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దానివల్ల రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, చంద్రుడు ఈ 5 గ్రహాలు కలిసి పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఇలా ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమి మళ్ళీ 3 రోజుల వరకు అలానే ఉంటుంది. 21వ తేదీ అర్ధరాత్రి 1:35 చంద్రుడు మళ్ళీ మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి వెళ్ళిపోయిన తర్వాత పంచగ్రహ కూటమి తొలగిపోయి చతుర్గ్రహ కూటమి మకర రాశిలో ఉంటుంది. అంటే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఖగోళంలో పంచగ్రహ కూటమి ఉంటుంది. ఈ పంచగ్రహ కూటమి 12 రాశుల వారికి అనుకూల ఫలితాలు కలిగించాలన్నా, ప్రకృతిలో అనుకూల ఫలితాలు రావాలన్నా ఉగ్రదేవతలను ఎక్కువగా ఈరోజు ఆరాధన చేయాలి. కాబట్టి అందరూ కూడా 12 రాశుల వాళ్ళు, 27 నక్షత్రాల వాళ్ళు పంచగ్రహ కూటమి సంపూర్ణంగా యోగించాలంటే, పంచగ్రహ కూటమి ఎటువంటి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేయకుండా ఉండాలంటే దగ్గరలో ఉన్నటువంటి దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్దిని ఇలా ఉగ్రదేవతల ఆలయ ప్రాంగణంలో కానీ లేదా గ్రామదేవతల ఆలయ ప్రాంగణంలో కానీ ఈరోజు సాయంత్రం
రాహుకాలం ఉన్న సమయంలో అంటే సాయంకాలం 4:30 నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో నిమ్మ దీపాలు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వెలిగించండి. ఈ నిమ్మ దీపాలు వెలిగించినట్లయితే, ఉగ్రదేవతల ఆరాధన చేసినట్లయితే పంచగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈరోజు కాలభైరవుడిని దర్శిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోవటం, మారేడు దళాలతో అర్చన చేయించుకోవటం, లేదా కాలభైరవ అష్టకాన్ని గృహంలో పఠించడం ద్వారా కూడా ద్వాదశ రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు చేకూడతాయి. అలాగే లక్ష్మీ నరసింహస్వామిని దేవాలయంలో దర్శనం చేసుకుని అర్చన లేదా అభిషేకం చేయించుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రదక్షిణలు చేసిన, పంచముఖ ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేసినా కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూడతాయి. కాబట్టి ఖగోళంలో ఒక అద్భుతం జరగబోతోంది. 5 గ్రహాలు మకర రాశిలో కలవబోతున్నాయి. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా ఉండాలంటే ఉగ్రదేవతలను ఆరాధన చేయండి. ద్వాదశ రాశుల వారు సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.